కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, కామేశ్వర శర్మలో స్వామివారికి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య, కమిటీ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరామచంద్రరావు అన్న ఏర్పాట్లు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు గునుపూడి శైలజ సతీష్ దంపతులు కుటుంబ సభ్యుల సౌజన్యంతో ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పాడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, కాలేపు నాగమల్లేశ్వరరావు, అలినికాల శ్రీనివాస్, సాపిరెడ్డి భాస్కర్రావు, సామంతుల నాగేంద్ర ప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ చంద్రరావు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి కూడా అన్నపూర్ణాశ్వర విశ్వేశ్వర స్వామి వారికి విశేషంగా పంచామృతాభిషేకాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అన్నపూర్ణాదేవికి కుంకుమార్చనలు జరుగుతున్నాయి. సాయంకాలం 5 గంటలకు అన్నపూర్ణాశ్వర విశ్వేశ్వర స్వామి ఉత్సవమూర్తులు పల్లకీ సేవ గ్రామోత్సవం ఉంటుంది. అనంతరం 9 గంటలకు జ్వాలాతోరణ మహోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. అనంతరం ఆ జ్వాలాతోరణం అయిన తర్వాత స్వామివారి దర్బారు సేవ, ఈ యొక్క తీర్థప్రసాద వితరణ అంతా కూడా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి భక్తులకు శుభాకాంక్షలు చెప్తున్నాము. ధర్మకర్తలను కమిటీ తరఫు నుంచి ఆలయ ధర్మకర్తల ఈవేళ పొద్దు నుంచి కూడా భక్తులు ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. పౌర్ణమి సందర్భంగా వారికి వాటర్ ఫెసిలిటీస్, ప్రసాదాలు కూడా కల్పించాము. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి చాలా దూరం స్టార్ట్ అవుతుంది. కారణ చండీ డ్రమ్స్ పెట్టించాము. అలాగే టేకి వెంకట రమణారావు గారు ధరణి కన్స్ట్రక్షన్ వారు బాణాసంచా ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు. అలాగే అన్ని రకాల ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భక్తులు కోరుతున్నాం. మనకి ధరణి కనెక్షన్స్ రమణారావు గారి ఆధ్వర్యంలో మన బాణా సంచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఏమాత్రం కూడా చూసుకోకుండా జ్వాలాతోరణం యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే స్వామివారి ఆశీర్వాదం, అన్నపూర్ణాదేవి విశ్వేశ్వర కార్యక్రమం మనందరికీ ఉండాలి. ఈ కార్యక్రమాలు అందరికీ మన భక్తుల సహకారము, మన ఈవో గారు, మన కార్యకర్తలు, తర్వాత పూజారి సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాలు చాలా చక్కగా జరుపుతున్నారు. అందరికీ సహకరిస్తున్నారు. భక్తులు కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. స్వామి మనందరికీ